నాన్న ఆశీర్వాదాలని వృద్ధులు తెలిసిన స్పీకర్ కాబట్టి చాలా సీనియర్గా రాశారు. కొంతకాలం మరి అన్ని స్థలాల్లో రాస్తారు. బ్రదర్ రాకపోవడం మనకి ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాం. హార్టికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటాడు. బట్టి రావడం సంతోషం. కాబట్టి ఎవరు వాక్యాన్ని వారి యొక్క బలలో పాల్గొంటూ అదే ఋతు గ్రంథము 2వ అధ్యాయము. ఋతు గ్రంథము బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2. ఋతు గ్రంథము 2వ అధ్యాయము. మరి 14వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. 13-14 వచనాలను కలిసి చదువుకున్నాం. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 verses 13 and 4 will be together. 13 and 14. అందుకు ఆమె, నా ఏడు ద్వారా నేను నీ పనికత్తులను ఒక దానను కాకపోయినను నేను ఆదరించి నీ రాష్ట్రాలకు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడేది కనుక నా నీకు ఒక రాక్షము కలగనిమ్మని చెప్పాను. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా చేరుకుని వారి వల్ల ఆమె కూర్చొని అతడు ఆమెకు వేలాలు అందేగా ఆమె తిని కొన్ని నిలిచాను. చాలా ప్రభు సహాయం కొరకు ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నేను కూడా నా యొక్క జీవితంలో ప్రభా పరిచేసిగా నీకు శత్రువుగా నా యొక్క పాపమును బట్టి ప్రభా అనే వ్యర్థునిగా ప్రభా దేనికి పనికిరానటువంటి వానిగా ఎన్నిక లేనటువంటి వానిగా ప్రభా నా జీవితాంతం కూడా బ్రతుకుతూ వచ్చాను. ప్రభా ఇది నిరుపయోగిగా బ్రతుకుతూ వచ్చాను. తండ్రి దేవా, ఆధారపడుటకు ఆత్మీయంగా భౌతికంగా ఈ లోకంలో ఎవరు లేనటువంటి వానిగా బ్రతుకుతూ వచ్చాను. నన్ను చూసి నీవు అసహించుకోలేదు, నన్ను తోలివేయలేదు, ప్రేమ కలిగి నీకు పొలంలో చేర్చుకున్నాడు. ఏ అతని నా కొరికాయ శిలువలో ప్రాణం ఇచ్చినాడు. ప్రభా నీ యొక్క పాపమును క్షమించినాడు. ప్రభా అతని నీ కుమారునిగా శత్రువుని ఎక్కడి నన్ను నీ కుమారునిగా చేసుకున్నావు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. మాత్రమే కాదు, కృపను బట్టి దినదినము నా కాలుష్యం పొడిగిస్తున్నావు. ప్రభా నేను నమ్మకమైనటువంటి వానిగా కాకపోయినప్పటికీ దేవా నీవు నన్ను సహిస్తున్నావు, భరిస్తున్నావు. ప్రభా నన్ను తిరిగి వదనాలిస్తున్నాను, నన్ను ఉండనిస్తున్నావు. ప్రభా మాత్రమే కాదు ప్రభా నీ సంఘంలో కూడా ఉండనిచ్చినావు. విధమైన ప్రభా ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి దానికి జీవం కలిగినటువంటి దైవ క్రమము దర్శనం కలిగినటువంటి సంఘంలో ఉండనిచ్చినావు. ప్రభా వారి యొక్క సంఘంలో నీకు దాసుల ద్వారా, నీకు బిడ్డల ద్వారా, నీకు వాక్యం ద్వారా మీరు నాకు ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి, సంతోషాన్ని బట్టి, హెచ్చరికను బట్టి, వారిని తగ్గే విధు మాటలు బట్టి నీకు ఎంతో వందనాలు ప్రార్థించుకుంటున్నాను. ప్రభా ఏమి చూసి నన్ను కూడా ప్రేమించావయ్యా, ఈ యోగ్యత లేకపోతే వాడిని వారిని ప్రతి వారిని స్థుతిస్తూ నేను ఆరాధిస్తున్నాను. నేను మాత్రమే కాదు, ప్రతి వారం కూడా వారి యొక్కకు రాగలుగుతున్నటువంటి ప్రభా యొక్క కృపను, అవకాశం పిలుపునిస్తున్నా వదనాలు ప్రార్థించుకుంటున్నాను. ఈ మధ్యన కూడా ప్రాంత మందిరంలో బిడ్డలతో కలిసి బాలచుడు ప్రభావం జంటి చేరగలుగుటకు కృపను బట్టి స్తోత్రాలు. శుద్ధమైనటువంటి వల్ల దానిలో పాల్గొందినటువంటి యోగ్యత అర్హత మాకు ఎవరికి లేదు. అయోగ్యులు మీ బాధ్యతలు మీ కలిక మీరు మా ముందు తీసుకురాబడినటువంటి లేఖన భాగాలను వదనాలు, స్తోత్రాలు. వాటిని దీవించి విరిచి మా అందరికీ ప్రభాసరైనటువంటి జ్ఞానంలో సమృద్ధిగా పంచిపెడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం యొక్క వెలుగులో ఆ యొక్క జీవితాలను పరిశీలించుకున్నట్టు కొరకై ప్రభా స్పష్టంగా ప్రభావ బోధిస్తున్నామని తెలియపరుస్తున్నామని వేడుకుంటున్నాను. ఒకసారి నేను బలహీనలో కూర్చుంటున్నాను తండ్రి. ప్రభా నా యొక్క మాటలు వ్యర్థమయ్యా, నా యొక్క తలంపులు వ్యర్థము.
నీవే నిలబడి నీవే కనబడుతూ నీవే వినబడుతూ మాట్లాడినట్లయితే మేమందరం కూడా సంతృప్తి చెందుతామయ్యా. సన్నిధిని కోరుకుంటున్నాం, సన్నిధి ప్రభావిత సామర్థ్యంలో కోరుకుంటున్నాం. వచ్చినప్పుడు మేము ఖాళీగా వెళ్ళుకుంటాం, వచ్చిన విధానంలో తిరిగి వెళ్ళుకుంటాం. వాక్యం పొంది సరిచేయబడి సంతృప్తి చెంది ఆదరించబడి తిరిగి వెళ్ళటకు మిమ్మల్ని సిద్ధపరచుకుని ప్రార్థన చేస్తూ మిగిలినటువంటి సమయాన్ని దీన్ని కలిపి మార్చుకుని మా వచ్చినటువంటి వందనాలు స్థితించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. కొలొస్సీ గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలను మనము చదువుకుంటూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వరకే 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మరి అదే సంభాషణ కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. The same conversation is continuing. Ruth was working in the field. Ruth ఆ యొక్క పొలంలో పనిచేస్తా ఉన్నది. బోయజ్ వచ్చినాడు, బోయజ్ ఆమెతో మాట్లాడుతున్నాడు. మరి బోయజ్ ఇచ్చినటువంటి అభయమును బట్టి, బోయజ్ ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశమును బట్టి, దీవెనను బట్టి రూతు బోయజ్ ఎదుట సాగిలపడి కృతజ్ఞత కలిగినటువంటిదిగా కనబడుతా ఉన్నది. మొట్టమొదటి భాగం. ఆ మిగతా ఆ యొక్క సంభాషణ కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరికొన్ని విషయాలు, మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ దగ్గర మరి బోయజు రూతుతో మాట్లాడుతున్నట్టుగా తెలుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మీదట భోజన కాలమున అనే మాటను చూస్తున్నాం. భోజన సమయం వచ్చింది, ఉదయం నుంచి పనిచేస్తా ఉన్నది రూతు. భోజన సమయమున జరుగుతున్నటువంటి ప్రక్రియ, జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. సోదరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములలో మనం కూడా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మరి ప్రభు శరీరములకు సాదృశ్యమైనటువంటి భోజనము, ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తములకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసములో పాలు పొందుట కొరకై వచ్చినటువంటి వారుగా ఉంటున్నాం. ఎంతో ఆసక్తిగా, ఎంతో సంతోషంతో, మరి ఎంతో సిద్ధపాటుతో అనేక మంది ఈ ప్రభు బలలో పాలు పొందుట కొరకై వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ ప్రభు మనకి ఇచ్చినటువంటి దాన్ని అనేక సంఘములలో లేదు. సోదరి దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి దైవ క్రమము, దైవ దర్శనం చొప్పున ప్రభు మనల్ని అటువంటి దర్శనంలోనికి నడిపించినాడు. నిజంగా దీని విషయంలో మన ప్రభుకి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకోవాలి. ప్రభువును అంగీకరించడం ఒకటైతే సజీవమైనటువంటి సంఘములో, దైవ క్రమం ఉన్నటువంటి సంఘములో ఉండుట అనేటటువంటిది మరొక ఆధిక్యత అండి. ఇది అటువంటి ఆధిక్యత లేనటువంటి వేలాది లక్షలాది మంది ఉంటున్నారు. ప్రభుని అంగీకరించాలి కానీ సంఘ దర్శనం అనేటటువంటిది లేదు. ప్రభుని ఆరాధించిన మీదట భోజనమునకు ఆహ్వానించబడుతున్నటువంటి ముందు ప్రభుని ఆరాధించిన ఉదయకాల సమయంలో, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాలు పొందుట కొరకే ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ యొక్క మాటను జ్ఞాపకం ఉంచుకోండి. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్. బోయజు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే 14వ వచనంలో బోయజు కాలమున భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలోని ముఖముంచి తిరుమని ఆమెతో చెప్పగా. చాలు. ఇక్కడ గమనించినట్లయితే బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి అనే మాటను చూస్తున్నా. వాస్తవానికి ఆమె వచ్చింది దేనికోసమమ్మా? దేనికోసం వచ్చింది? అక్కడికి పరిగెత్తడానికి వచ్చింది కదా. పరిగెత్తుకొని ఎంతో కొంత మరి సమకూర్చుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తాను సమకూర్చుకున్న దాన్ని బట్టి తన యొక్క జీవన యానమును కొనసాగించాలన్నమాట. తన యొక్క మరి భోజనము, తన యొక్క ఆహారాన్ని తాను తయారు చేసుకోవాల్సినటువంటిదిగా ఉంటా ఉన్నది. అయితే రూతుని చూసినప్పుడు, రూతు యొక్క పనిని చూసినప్పుడు, రూతు యొక్క జీవితమును చూసినప్పుడు, రూతు ఉన్నటువంటి మరి వైఖరిని చూసినప్పుడు బోయజ్ ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, పిలుస్తూ ఉంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? అమ్మా రూతు, ఇది భోజన కాలము, నీవు వచ్చి పని వారితో కలిసి భోజనం చేయి. ఇది ఆహ్వానం అండి. ఈ ఆహ్వానము ఎంతో గంభీరమైనటువంటిది, ఎంతో అద్భుతమైనటువంటిది, ఎంతో పరిశుద్ధమైనటువంటిది, ఎంతో ఆధిక్యతతో కూడినటువంటి ఆహ్వానం ఇది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఇస్ నాట్ ఇన్విటేషన్.
ఇది అందరికీ కాదు. ఇట్ ఇస్ నాట్ an open invitation, but it is an invitation for specific people, not for all. అందరికీ కాదు. ఎవరు పడితే వారు వచ్చి ఈ యొక్క బలలో పాలు పొందలేరు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ యొక్క మరి భోజన కాలంలో బోయేస్తో కలిసి, లేకపోతే బోయేస్ యొక్క దాసులతో కలిసి, పనికత్తులతో కలిసి అందరూ పాలు పొందడానికి అర్హత లేదు. అది అర్హత సంపాదించాలి. యు హావ్ టు ఎర్న్ ఇట్. కదండి, you have to earn this place to be sitting in the church of God and then participating in the table. దేవుని యొక్క బలలో పాలు పొందుట కొరకై అది నీవు అర్హతను సంపాదించుకోవాలి. ఇది నా హక్కు అని రాకూడదు. అనేక సార్లు బలలో పాలు పొందడానికి కొరకై మనము మరి ఎలా విధిగా లేకపోతే ఒక నామకార్థముగా ప్రభు బలలో పాలు పొందడానికి కొరకై ప్రతి వారం వస్తూ ఉంటాం. మంచిది, ప్రభు బలలో పాలు పొందేటటువంటి ఆసక్తి కలిగి ఉండడం మంచిది కాదు, మంచిది. కానీ అది అందరికీ కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. అది అందరికీ కాదు. బోయజు ప్రత్యేకముగా రూతుని చూసి అంటున్నాడు కదా, అమ్మా రూతు నువ్వు వచ్చి భోజనం చేయి. రూత్ కమ్ హియర్ అండ్ హ్యావ్ లంచ్ విత్ us, హ్యావ్ ఫుడ్ విత్ us. భోజనము మాతో చేయి. నాతో ఉన్నటువంటి పనికెత్తలతో, నాతో ఉన్నటువంటి పనివారితో, దాసులతో నువ్వు వచ్చి భోజనం చేయి. ఎందుకు అనే మాటను మనము క్లుప్తంగా కొన్ని విషయాలను గమనించుకుంటాం. 5 విషయాలను చెప్పదలుచుకుంటున్నాను క్లుప్తంగా. 5 విషయాలు చెప్పేసి మనం మన యొక్క జీవితాలను పరీక్షించుకొని ప్రభువులలో పాలు పొందడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ యొక్క బలలో పాలు పొందగలరు, లేకపోతే ఎవరిని ఈ యొక్క బోయేజు ఆహ్వానిస్తూ ఉంటున్నాడో, who is eligible and who has earned it to be a part of this table or maybe this particular food fellowship. ఈ యొక్క భోజన సహవాసములు ఎవరు పాలు పొందగలరు అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే రూత్ ఎవరు అని మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. మోయాబీయురాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మోయాబీయురాలు ఎవరైతే మోయాబు దేశమును విడిచి బెత్లెహేమునకు వచ్చినారో వారికి మొట్టమొదటి అర్హత. ఎవరైనా అర్హులు బలలో పాలు పొందడానికి అర్హులు ఎవరు? ఆ యొక్క బోయేస్ తో కలిసి భోజనం చేయడానికి అర్హులు ఎవరు అనగా ఎవరైతే మోయాబు యొక్క దేశమును విడిచినటువంటి వారిగా ఉంటున్నారో. ఈ యొక్క రూతు విడిచి వచ్చిందంటే సంపూర్ణంగా విడిచి వచ్చింది కదా, సంపూర్ణంగా విడిచి వచ్చింది. ఆమె యొక్క మాటల్లో ఈ యొక్క మాటలు చదువుకున్నాం రండి. మొదటి సమూయేలు గ్రంథము, క్షమించండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయము. రూతు గ్రంథము మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటకి నేను వచ్చేదను, నీవు నిలుచున్న చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను చాలండి, నీవు మృతి పొందు చోటను నేను కూడా మృతి పొందేదను. అంటే రూతు యొక్క ప్రయాణము, లేకపోతే రూతు మోయాబును విడిచినటువంటి విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె తాత్కాలికంగా రాలేదు, అవునా కదా? ఆమె ఏదో బెత్లెహేము చూసి వెళ్దాములే అన్నట్లుగా రాలేదు, అవునా కదా? ఆమె ఏదో అక్కడ మరి దేవుడు బెత్లెహేమును లేకపోతే అనేక ప్రజలను దర్శించాడంటే అక్కడ బాగుందంట అనుకొని ఏదో చూసి వెళ్దామని రాలా. ఒకసారి మోయాబును విడిచింది, చచ్చేంత వరకు కూడా బెత్లెహేములో, చచ్చేంత వరకు కూడా దేవుని యొక్క ప్రజలతో, చచ్చేంత వరకు కూడా నయోమితో, చచ్చేంత వరకు కూడా దేవుని యొక్క దేశంలో ఉండటానికి ఇష్టపడి వచ్చినటువంటి స్త్రీగా కనబడతా ఉన్నది. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు, కాదండి సోదరా. మనం ఇక్కడ మన యొక్క జీవితంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుట కొరకై మొట్టమొదటి యోగ్యత ఏంటి అనగా లోకమును సంపూర్ణముగా విడిచి వచ్చినట్లయితే ప్రభు బలలో పాలు పొందగలము. సంపూర్ణమైనటువంటి సమర్పణతో, సంపూర్ణమైనటువంటి నిబద్ధతతో, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క డెసిషన్ తో, నిర్ణయంతో మనం వచ్చినటువంటి వారిగా ఉన్నట్లయితే ప్రభు యొక్క బలలో పాలు పొందగలము. కొంత అక్కడ కొంత ఇక్కడైతే ప్రభు బలలో పాలు పొందలే. కొంత సమయం నేను మోయాబులో ఉంటా, కొంత సమయం నేను శరీర ఆశలను నెరవేర్చుకుంటా, కొంత సమయం నేను మరి స్నేహితులతో ఉంటా, కొంత సమయం నేను లోకముతో గడుపుతా, కొంత సమయం దేవునితో ఉంటా అన్నట్లుగా ఉంటే అటువంటి వారికి కాదు. రూత్ అంటా ఉన్నది కదా, అమ్మా నయోమి
నీవు నన్ను రావద్దని చెప్పాకు, నేను నీతో పాటు వస్తా. అది కష్టమైన సుఖమైన, అది సంతోషమైన కన్నీరైనా సరే, అది చావైనా బ్రతికైనా సరే, అది ఏదైనా సరే నేను నీతో పాటు వస్తా. నీతో పాటు వచ్చి నీతో పాటే చేస్తా. నీవు ఉన్నటువంటి నువ్వు ఏ భూమిలో పాటు పెట్టబడతావో అదే భూమిలో నేను పాటు పెట్టబడతా. సోదరా సోదరి, ఈ దినాన ప్రభువుని వెంబడించడానికి మనము ప్రారంభించిన మీదట సంపూర్ణంగా మోయాబును విడిచిపెట్టినామా లేదా అనేటటువంటిది ప్రశ్న. సంపూర్ణంగా లోకమును విడిచిపెట్టినామా అనేటటువంటిది ప్రశ్న. సంపూర్ణంగా లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క రకరకాలైనటువంటి ఆశలు, రకరకాలైనటువంటి శరీరాశలు, శరీర క్రియలు, లేకపోతే నేత్రాశలు, జీవపు డంబములను మనం విడిచిపెట్టామా అనేటటువంటి ప్రశ్న. ఎవరో మనలను పరీక్షించిన అవసరం లేదు, కానీ మన జీవితాలను మనం పరీక్షించుకుంటే సరిపోతుంది. ఎక్కడో లోకము మిగిలిపోయినట్లయితే సోదరా సోదరి, అది ఎంతో అపాయము. కొంచెం పులిపిండైనా సరే ముద్దంతా కూడా ఏం చేస్తుంది, చెప్పేస్తుంది. సంపూర్ణంగా ముద్దంతా కూడా పులిపిండిగా మార్చేస్తుంది. ఎంత కొంత ఎక్కడైనా సరే దూరంగా వచ్చేసింది. రూతు ఆయన మోయాబు దేశంలో విడిచి దూరంగా వచ్చేసింది. నీవు నేను ఈ దినమున సంపూర్ణంగా వేరైపోయినటువంటి వారుగా ఉంటున్నామా? దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు అంటున్నాడు, నీవు వారిలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండమని చెప్తా ఉంటున్నాడు. వారిలో నుండి బయలుదేరండి కదండి. సోదరా సోదరి, ఆరాధించిన కొరకై ఇశ్రాయేలు గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. మోషే అన్ని చెప్తుంటున్నాడు. ఏమనంటే, మోషే ఫరో ఎదురుకి వెళ్ళి అంటున్నాడు కదా, ఏమనంటే మా దేవుడిని మేము ఆరాధించాలి, మా దేవుడిని మేము పూజించాలి. ఎక్కడి దాకా వెళ్తారంటే మాకు తెలీదు, దేవుడు కొంత దూరంగా వెళ్ళి మేము అందరం కూడా కలిసి పూజించాలి అంటాడు. కొంత దూరం వెళ్ళాలి. దగ్గర ఉంటే లోకంలో ఉన్నటువంటివి అన్ని వల్ల తిరిగి మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అనేక మంది లోకంలో మరి విడిచినటువంటి వారిగా, లేకపోతే రక్షించబడినటువంటి వారిగా, ప్రభువుని అంగీకరించినటువంటి వారిగా ఉంటున్నారు, కానీ సంపూర్ణంగా వేరైనటువంటి వారిగా ఉండరు. పాప క్షమాపణ పొందారు, కానీ వేరైనటువంటి జీవితం లేదు. రక్షణ అనేటువంటి అనుభవం ఉన్నది, కానీ వేరైనటువంటి జీవితం లేదు. ఇంకా అదే లోక స్నేహం కనబడతా ఉన్నది. ఇంకా అదే లోకం యొక్క బంధుత్వము, లోకంలో ఉన్నటువంటి మిత్రత్వము, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నాయి. మన జీవితంలో సోదరా సోదరి, although we have been forgiven of our sins, still we are still living in this world. ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నాం. A part of world is living inside us. లోకంలో ఉన్నటువంటి కొన్ని భాగము, లేకపోతే లోకంలో ఉన్నటువంటి కొన్ని ఆశలు మన జీవితంలో ఇప్పటికీ కూడా కనబడుతూనే ఉంటున్నాయి. వదిలిపెట్టుకోలేకపోతున్నాం. అవి ఏంటి? అవి ఏంటి? అది నీ స్నేహమా, నీ కలబాట, లేకపోతే నీకు ఉన్నటువంటి ఆ యొక్క మరి కోరికలా, లేకపోతే ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, ఏ మాత్రం ఇక్కడ అపవిత్రతను దేవుడు ఏ మాత్రం కూడా సహించినటువంటి వాడు కాదు. ఇంకేదైనా సరే సహిస్తాడేమో, కానీ అపవిత్రతను ఏ మాత్రం కూడా సహించాడు. ఎక్కడైతే అపవిత్రత ఉన్నదో అక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో దేవుని యొక్క సహవాసం ఉండదు, దేవుని యొక్క కార్యం ఉండదు, దేవుని యొక్క మరి ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క బలం అక్కడ ప్రదర్శించబడదు. సోదరా సోదరి, మోయాబు నుండి వేరైపోయినటువంటి వారికి మాత్రమే బలలో పాలు పొందేటటువంటి అవకాశం. ఇది మొట్టమొదటి విషయం. క్లుప్తంగా చూసుకుంటే మనం ముందుకు వెళ్తాం. రెండోది గమనించినట్లయితే, ఎవరికి ఈ యొక్క అధికారం ఉన్నది, లేకపోతే రూతును బోయేసు ఎందుకు పిలిచాడు? Why did Boaz invite Ruth to be part of the fellowship, the full fellowship that they were having? ఆ యొక్క భోజన సహవాసంలోనికి పిలుచుట గల కారణం ఏంటంటే, ఆమె సంపూర్ణంగా మోయాబును విడిచిపెట్టింది, బెత్లెహేముకు వచ్చింది. రెండోదిగా ఆమె ఎక్కడున్నదంటే, ఆమె ఎక్కడున్నది? ఎక్కడున్నామా ఇప్పుడు? ఎక్కడున్నదమ్మా? పొలంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోది ఎక్కడున్నది? పొలంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. సెకండ్లీ, షీ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బోయస్. ఆమె మోయాబును విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ చెడు సహవాసములు, లేకపోతే ఆ యొక్క పాపమును విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆమె ఎక్కడ ఉందంటే, కరెంట్లీ షీ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బోయస్. బోయస్ యొక్క పొలములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యము. ఇది మన యొక్క జీవితంలో ఎంతైనటువంటి ప్రాముఖ్యమైన ఆత్మీయ మరి క్రమశిక్షణ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి అంటే, ఎక్కడ ఉండాలి? బోయస్ యొక్క పొలములో ఉండవలసినటువంటి వాడిగా ఉంటున్నావు. బోయస్ యొక్క పొలములో ఉండాలి. అనగా
బోయస్ యొక్క పొలము దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసమునకు సాదృశ్యము. ఎవరికి ఈ ఆహ్వానం? నీవు నేను దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసంలో ఉంటున్నామా? దేవుని యొక్క ప్రజల యొక్క సంఘంలో ఉంటున్నామా? సంఘంలో ఉంటామంటే మరి పెట్టడానికి కూడా సర్దుకొని మందిరంలో ఉండటం కాదు. మందిరం క్షమలే అందరూ కలిసి ఉంటే ఇక్కడ కష్టం, అవునా కదా? అంటే దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగి ఉంటారు. దేవుని యొక్క ప్రజలతో సహవాసం అంటే వార కూడికలలో పాల్పొందుట, దేవుని యొక్క సంఘములో చేయబడుతున్నటువంటి ప్రార్థనలలో పాల్పొందుట, దేవుని యొక్క సంఘము చేస్తున్నటువంటి పరిచర్యలో పాల్పొందుట. సోదరా సోదరి, నీ సహవాసం ఎక్కడున్నది? ఈ యొక్క దినమున నీ నా సహవాసం ఎక్కడున్నదని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నా. రూతుకి మరొక సహవాసం లేదు. ఇంటికి వెళ్తే నయోమి ఉన్నది. నయోమి విడిచిపెట్టి బయటకు వస్తే ఎక్కడుందంటే బోయజ్ యొక్క పొలములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క పొలములోని ఉన్నావా అనేటటువంటిది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎవరైతే దేవుని యొక్క పొలములో ఉంటూ ఉన్నారో, దేవుని యొక్క సంఘంలో ఉంటూ ఉన్నారు అంటే చాలా సంఘాల్లో మెంబర్షిప్ అని ఉంటుందండి. మీరు వినే ఉండొచ్చు కదండి, మెంబర్షిప్ అంటారు. చాలా సంఘాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. నువ్వు ఒక సంఘానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే నీ పేరును నమోదు చేయించుకొని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క సంఘమునకు చెందినటువంటి వాడు. ఆ తర్వాత నువ్వు నీ తరపు నుంచి ఎంతో కొంత మరి చెల్లించుకుంటూ ఉంటే మరి నీకు అవసరమైనటువంటి కార్యాలు ఆ సంఘం నీకు అంటే చేస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల సంఘాల గురించి చెప్తూ ఉంటున్నాను. మెంబర్షిప్ ఉంటాయి. మన ఇంకా రెఫరెన్స్ సహవాసంలో మెంబర్షిప్ అనేటటువంటిది ఎప్పుడు ఉండదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడ వాడమైనా సరే, నీ యొక్క మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నీ యొక్క జీవితము ఎటువంటిదైనా సరే, సంఘంలోనికి నీవు ఆహ్వానించబడుతూ ఉంటున్నావు. నీ యొక్క కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, లేకపోతే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు అడగరు కదండి. ఎవరు అడగరు. నువ్వు సంఘంలోనికి ఆహ్వానించబడుతుంటున్నావు. నీకు ఒక మెంబర్షిప్ కోసం ఒక ఫామ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అని మేము రాయించము కూడా. దేవుని యొక్క సంఘము, దేవుడు పిలిచినప్పుడు నీవు ఆ యొక్క సంఘములోనికి ఆహ్వానించుడివి, ఆ యొక్క సంఘంలో రావలసినటువంటి వాడివి. కనుక రెండోది గమనించినట్లయితే సోదరా సోదరి, బోయేసు ఏ విధంగా అయితే రూతుకి మరి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు, ఒక సూచన ఇచ్చినాడు. ఏమనంటే ఇక్కడ నీవు నిలిచి ఉండుము అని చెప్తుంటున్నాడు కదా. ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలిచి ఉండుము అని చెప్తుంటున్నాడు. అనగా ఈ పొలములో నీవు ఉండు, వేరే పొలంలోకి వెళ్ళవాకు, వేరే స్థలంలోకి వెళ్ళవాకు, వేరే సహవాసంలో ఉండవాకు. అదే మాటను నయోమి కూడా చెప్తాము. చూద్దాం రండి. 22వ వచనం చదవండి. 2వ వచనం 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడలైన రుతుతో నా కుమారి అతని పనికత్తులతో కూడానే బయలుదేరచ్చు, వేరొక చేనులో వారికి నీవు కనబడకపోవుట మంచిది. నీకేది క్షేమము? నీకు ఏది క్షేమం అంటే వేరొక చేనులో కనబడకపోవుట నీకు క్షేమము. బయట చాలా చేనులు ఉన్నాయి, రకరకాలైనటువంటి పొలాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి మరి సంఘాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి, దైవికమైనటువంటి సంఘాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే నయోమి తన యొక్క కుమార్తె వంటి తన యొక్క కోడలైనటువంటి మరి రూతుతో చెప్తుంది కదా, అమ్మా నీవు వేరొక పొలములో కనబడకపోవట క్షేమము. అనగా నీవు ఈ పొలములోనే ఉండు, ఈ పొలంలోనే ఉండు. ఉన్నావా? గత వారం అంతా కూడా పొలంలోనే ఉన్నావా? గత వారం అంతా కూడా పొలంలో నిలిచి ఉన్నావా? గత వారం అంతా కూడా ఆయా సేవా సహవాసములలో నీవు నిలిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చావా? అనేక మంది ఆదివారం క్రైస్తవులు ఉంటారు. ఆదివారం మాత్రమే వారు దేవుని యొక్క మందిరానికి వస్తారు. అండ్ దే వాంట్ ద ప్రయారిటీ కదా. ఆదివారం మాత్రమే దేవుని యొక్క మందిరానికి వచ్చి బలలో పాల్పొంది మరి అందరూ ప్రేజ్ లార్డ్ చెప్పి కుదిరినంత కానుకలు వేసి వెళ్ళిపోతా ఉంటారు. That is not the order of church. It doesn't mean that you are in the fellowship of God, neither in the fellowship of the church. You have to be regular in all the meetings conducted by the church. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది సేవకునికి పని లేకపోతే ఎవరికైనా సరే పని పెట్టుకునేటువంటి కూడికలు కాదు. కానీ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సోల్. నీ యొక్క ఆత్మకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుకనే ఈ యొక్క పరిచర్యలు ఏర్పాటు చేయబడుతుంటాయి, ఇక కూడికలు ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రార్థన సేవా పరిచర్యలో
బైబిల్ సరైనటువంటి పరిచర్యలో, సహోదరుల పరిచర్యలో, యవనస్తుల పరిచర్యలో, ఇంకా రకరకాలైనటువంటి పరిచర్యలు ఏర్పాటు చేయబడుతూ వస్తున్నాయి. వాటిలో పాల్గొంటూ వచ్చావా? వాటిలో నువ్వు మరి ఆత్మీయంగా బలపడుతూ వచ్చావా? రెండవదిగా ఇతరులను బలపరుస్తూ వచ్చావా? సోదరి, ఎక్కడుంది నీ సహవాసం? ఈ సహవాసము ఎవరితో ఉంటే వచ్చింది? ప్రతి దినము కూడా దేవాలయంలో వారు కనబడుతూ వచ్చారు. ప్రతి దినము కూడా దేవుడి యొక్క మందిరంలో నీవు నేను వచ్చి పాల్గొనవలసిన వారిగా ఉంటున్నాం. సరే, ప్రతి దినము కాకపోయినప్పటికీ కూడా మనకి పనులు ఉన్నాయి, మనకి ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క మరి క్రమములో మనము ఉండవలసిన వారిగా ఉంటున్నాం. బైబిల్ పఠనంలో, ప్రార్థన కూడికలో, ఆదివారపు పరిచర్యలో తప్పనిసరిగా మనం పాల్గొనవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సోదరి, ఈ యొక్క మరి పొలంలో ఉండుట అనేటటువంటిది ఈ యొక్క మరి రూతు గురించి చెప్పబడుతున్నటువంటి మాటను చూద్దాం రండి. ఒక మాట 23వ వచనం చదవండి అమ్మా. 23వ వచనము. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏడుకొనుచు బోయేజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి ఆయన తట్ట ఇంట నివసించిన. చాలండి. ఎవరికంటే ఈ యొక్క ఆహ్వానం అనగా who are consistent in their commitment. తాము ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, లేకపోతే ఏదైతే ఇన్స్ట్రక్షన్ వారికి ఇవ్వబడుతూ వచ్చిందో దానిలో వారు కన్సిస్టెంట్ గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రూత్ అట్లా కనబడతా ఉన్నది. రాయబడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏం రాయబడతామంటే, బోయస్ చెప్పినాడు అమ్మా నువ్వు ఇక్కడ నిలిచి ఉండని చెప్తే రూత్ ఏం చేస్తా ఉన్నది? ఎప్పటి వరకంట? ఎవల పోతాయో గోధుమల పోతాయో ముగ్గయు వరకు అనే మాటను చూస్తున్నాం. ఈ రూతు అక్కడ పనికత్త కాదు, లేకపోతే ఇక రూతు అక్కడ బోయస్ యొక్క దాసురాలు కాదు. ఆమెకు అక్కడికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఇష్టమైనటువంటి పొలంలోకి వెళ్ళచ్చు, ఇష్టమైనటువంటి ఆ సమయం వరకు అక్కడ మరి పరిగెత్తుకోవచ్చు, ఇష్టమైనప్పుడు ఇంటికి రావచ్చు, ఇష్టమైనప్పుడు భోజనం చేయొచ్చు, ఇష్టమైనప్పుడు పడుకోవచ్చు. కళ్ళెత్తి అనేకమైనటువంటి చేనులు ఉన్నాయి, కొన్ని పచ్చలైనటువంటి చేనులు ఉన్నాయి, కొన్ని మరి మంచి మరి రకరకాలైన ఆకర్షణలు కలిగినటువంటి చేనులు పొలములు ఉంటున్నాయి. అయితే కళ్ళెత్తి చూసినప్పుడు ఆమె ఇంకెక్కడికి కాకుండా ఏం చేస్తానంటే ముగి వరకు చివరి వరకు కూడా ఎక్కడ ఉన్నదంటే అదే పొలములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చివరి వరకు అదే పొలములో ప్రభువానికి ఆజ్ఞాపించినావు, ప్రభువానికి మార్గదర్శనం చూపించినావు, ప్రభు యొక్క సంఘంలో సహవాసంలో ఉండమని చెప్పినావు. నేను నా యొక్క ఊపిరి చివరి వరకు కూడా ఇక్కడ నిలబడతా, ఇక్కడే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను కదా. దీని అర్థం ఏంటంటే అది కష్టమైనా సరే సుఖమైనా సరే అదే స్థలంలో ఉండుటకు రూతు ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి తలంపు. అనేక సార్లు మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో, లేకపోతే సంఘములో, కుటుంబంలో అనేక సార్లు మనకి ఏదైనా సరే కొంత అనానుకూలత ఉన్నప్పుడు, కొంత ప్రతికూలత ఉన్నప్పుడు what we tend to do is we try to find something which is convenient. Whenever there is some kind of insecurity or opposition or inconvenience, we try to find something which is convenient for us somewhere else. అది మన యొక్క తత్వం, లేకపోతే మన యొక్క మరి విధి విధానం అన్నమాట. అయితే ఇక్కడ రూతు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నేను ఎక్కడికి పోను, నిన్ను విడిచి ఎక్కడికి పోను. నయోమితో చెప్పింది నిన్ను విడిచి ఎక్కడికి పోనని చెప్పింది. బోయేజ్ చెప్పిన తర్వాత బోయేజ్ యొక్క పొలమును ముగియు వరకు అనే మాటను చూస్తున్నాం. ముగియు వరకు చివరి వరకు ఎక్కడికి వెళ్ళనయ్యా. రేపు వర్షం రావచ్చు, రేపటి దినమున ఎండ ఉండకపోవచ్చు, రేపటి దినం పరికర్తలు ఉండకపోవచ్చు, రేపటి దినమున కష్టములు రావచ్చు, రేపటి దినం రకరకాలైనటువంటి పరీక్షలు రావచ్చేమో, కానీ అయ్యా నేను మాత్రం నీకు పొలమును విడిచిపెట్టను. ఒక నిర్ణయం తీసుకుంది, అదే నిర్ణయంలో నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఉన్నావా దేవుని యొక్క మందిరంలో? సుఖములో దుఃఖములో దేవుని యొక్క మందిరంలో ఉన్నావా? కష్ట సుఖములలో దేవుని యొక్క మందిరంలో ఉంటున్నావా? అన్ని పరిస్థితులు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రజలతో కలిసి ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అబ్రహాము లోతుల గురించి మనకు తెలుసు. ఆదికాండము 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము
లోతు యొక్క దాసుల మధ్యలో కొంత కలహము ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము లోతు యొక్క దాసుల మధ్యలో ఏం ఏర్పడింది? కలహము ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. కలహం ఏర్పడినప్పుడు మరి అబ్రహాం అన్నాడు కదా, లోతుని పిలిచి క్లుప్తంగా చెప్తా ఉన్నాడు. అబ్రహాం లోతుని పిలిచి అన్నాడు, లోతు నీ యొక్క దేశమంతా కూడా ఉన్నది, నీకు తోచినటువంటి స్థలానికి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎందుకో అని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూసినప్పుడు యొర్దాను ప్రాంతం ఎట్లా ఉన్నది? పచ్చగా కనపడతా ఉన్నదంట. పచ్చగా కనపడితే ఆ యొక్క లోయ ప్రాంతాన్ని తన కొరకే తాను ఏర్పాటు చేసుకుని వేరే ఎప్పుడు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కలహం వచ్చింది. కలహం వచ్చిన కారణంలో బట్టి అక్కడ గమనించినట్లయితే పచ్చనైనటువంటి స్థలం చూశాడు. అక్కడ మరి చక్కగా నీళ్లు కనపడుతూ ఉంటున్నాయి. ఏదైనా వరదలా కనపడుతూ ఉన్నది. సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరి వెళ్ళిపోయినాడు. అబ్రహాముతో బయలుదేరి వచ్చాడు. అబ్రహాముతో సహవాసం చేస్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదములను బట్టి లోతు కూడా ఆశీర్వదించబడుతున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఎప్పుడైతే కలహం ఏర్పడిందో, ఎప్పుడైతే సమస్య ఏర్పడిందో, ఎప్పుడైతే కష్టం ఏర్పడిందో, ఆ కష్టమును ఆ యొక్క కలహమును తీర్చుకోవడానికి కష్టం కాదు, ప్రయత్నం ఏం చేశాడంటే ఎక్కడో పచ్చగా ఉన్నది, ఆ యొక్క పచ్చదనేటువంటి స్థలానికి వెళ్తా. పచ్చగా ఉందా తర్వాత జీవితం? పచ్చగా ఉందా? 13వ అధ్యాయంలో వేరే పోతాడు. 14వ అధ్యాయంలో గమనించినట్లయితే నలుగురు రాజులు వచ్చి ఏం చేస్తారంటే లోతుతో ఉన్నటువంటి ఆస్తిని, లోతు యొక్క కుటుంబాన్ని, సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. తన యొక్క దాసులను, తన యొక్క పశువులను మరి దాని కొరకు తను వేరైపోయాడు. అంతేనే కదా? తన యొక్క దాసుల మధ్యలో, తన దాసులు అబ్రహాము దాసుల మధ్యలో ఉన్నటువంటి కలహంను బట్టి వేరైపోయినాడు. అనగా తన యొక్క పశువుల కొరకై, తన యొక్క దాసుల కొరకై వేరైపోయినాడు. వేరుగా ఉంటూ వచ్చాడు. అయితే ఒకనొక సమయం వచ్చింది, ఆ దాసులు ఎవరు మిగలలే. ఒకనొక సమయం వచ్చిన పశువులు మిగలలేదు. ఒకనొక సమయం వచ్చింది ఆయన మరి బంధువులు లేరు. ఒకనొక సమయం వచ్చింది భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. పట్టుకుని వెళ్ళిపోయాడు శత్రువు. నీ కొరకై నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సహవాసము, నీ కొరకై నీవు ఏర్పాటు చేసుకున్నటువంటివి, నీ కొరకై నీవు సొంతగా నిర్ణయించుకున్నటువంటివి నష్టములకు దారితీస్తాయని జ్ఞాపకం చేసుకో. అబ్రహాముతో బయలుదేరి వచ్చినావు కదా, చదువుకో. అబ్రహాముతో బయలుదేరి వచ్చినావు కదా, క్షమాపణ చెప్పుకో. అబ్రహాము యొక్క ఆశీర్వాదం అనుభవించినావు కదా. అబ్రహాముతో రూతు వలె, అయ్యా నువ్వు ఎక్కడైతే బాధపడతావో అక్కడనే బాధపడతానని చెప్పలేకపోతూ వచ్చాడు లోతు. రూతు అంటున్నది కదా, నయోమి నీ దగ్గర నేను పొందుకోవడానికి నాకు నీ దగ్గర ఏమీ లేదు. నా కుమారుడు నాకు ఒక భర్తను ఇవ్వడానికి దగ్గర నీ కుమారుడు లేడు. నాకు ఆస్తులు ఇవ్వడానికి నీ దగ్గర ఆస్తులు లేవు. ఏమి లేకపోయినప్పటికీ కూడా నేను నిబంధన చేస్తా ఉన్నా, నీవెక్కడైతే మరణిస్తావు అక్కడ నేను మరణిస్తాను. నీతో పాటే నా యొక్క ప్రయాణము, నీతో పాటే నీ యొక్క గమ్యమే నా యొక్క గమ్యము. నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికి వెళ్తా. నువ్వెక్కడ పాతి పెట్టబడతావు అక్కడే పాతి పెట్టబడతా. బోయేసు చెప్పినటువంటి మాట, అమ్మా నీవు ఇక్కడ ఉండమంటే నేను ఇక్కడే ఉంటానయ్యా, ఎక్కడికి వెళ్ళను. నన్ను చేర్చుకున్నావా? కష్టమైన సుఖమైనా సరే ఇక్కడే ఉంటాను. కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు అనానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అయినా సరే ప్రభువా నేను ఇక్కడే ఉంటాను. పచ్చనైనటువంటి మిగతా విషయాలను ఎదుర్కొని ప్రభువా, యొర్దానును చూసి నేను ఆకర్షించబడి వెళ్ళను ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను ముగియు వరకు. నా యొక్క జీవితం ముగియు వరకు, నీరాకడ వచ్చే పర్యంతము, ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు రూతు అక్కడే నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక రెండవదిగా ఎవరికి ఈ యొక్క బలలో పాలు పొందేటటువంటి ఆహ్వానము అంటే, మొట్టమొదటిగా ఎవరంటే ఏం చెప్పాను? మొట్టమొదటిగా ఎవరైతే మోయాబును విడిచిపెట్టినారో వారికి. Whoever has left Moab, there is an invitation for them to be part of the table. Second thing is, whoever has been consistent in the fellowship of God, in the fellowship of the people, ఎవరైతే దేవునితో, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసంలో నిలిచినటువంటి వారు ఉంటున్నారో వారికి there is an invitation for them to be part of the table. మూడోదిగా గమనించినట్లయితే, ఎవరికి ఈ యొక్క మరి బలలో పాలు పొందేటటువంటి అవకాశం అంటే మన ఉదయకాల సమయంలో చూస్తూ వచ్చాం. ఏమని ఎప్పుడైతే ఈ యొక్క నిలిచి ఉండమని చెప్పినాడో
రూత్ ఏం చేసింది? సాగిలపడి తల వంచి కృతజ్ఞత కలిగినటువంటిదిగా ఆరాధన అనుభవాన్ని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మూడవ ప్రాముఖ్యమైనటువంటి తలుపు ఎవరికి ఈ యొక్క బలిలో పాలు పొందినటువంటి అవకాశం అంటే ఎవరికండి? ఎవరైతే ఆరాధించినారో వారికి అనే మాటలు జ్ఞాపకం చేశారు. ఎవరైతే ఆరాధించారో, ఎవరైతే తమను తాము తగ్గించుకొని తల వంచుకొని దేవుని ఎదుట ఆరాధించిన తమ యొక్క కృతజ్ఞతను తెలియపరిచినారో వారికి ఈ బలిలో పాలు పొందేటటువంటి ఆహ్వానం ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. దేవుని స్తోత్రం ఇక్కడ కనిపించలేదు అట్లాగా. చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే ఆరాధన వర్తమానం అయిన తర్వాత ఆరాధనలో కూడా జనాలు కనిపించరు అన్నమాట. ఆరాధనలో కూడా జనాలు కనిపించరు. ఎందుకంటే ఆ యొక్క సెకండ్ మెసేజ్ చెందామని కొంతమంది వస్తారు, బలలో పాలు పొందడానికి కొంతమంది వస్తారు, తర్వాత కానుకలేసి వెళ్ళిపోదామని కొంతమంది వస్తారు, ఆ చివరి ఆశీర్వాదం కోసమని కొంతమంది వస్తూ ఉంటారు. అందరికీ కాదు, అందరికీ కాదు. ఆరాధన పోగొట్టుకొని, ఉదయం పాటలు పోగొట్టుకొని, ఆరాధన వాక్యం పోగొట్టుకొని, ఆరాధన సమయం పోగొట్టుకొని, సరే మీకు ఆరోగ్యం బాగాలేదంటే, అనారోగ్యం ఉన్నారంటే, లేకపోతే ఇంకేమైనా సరే ఎమర్జెన్సీ అంటే అది వేరే విషయం. అయితే ఏమి లేకపోయినా సరే ఆదివారం అన్నా ఇది ఒక్క రోజే కదా సెలవు అని ఆలస్యంగా లేచి ఆలస్యంగా వచ్చి ఆరాధనలో పాలు పొందకుండా బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే అది దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ద్రాక్ష రసము కాదు, అది నీకు రొట్టె రసం అంతే. జ్ఞాపకం వచ్చి ఆరాధన లేకుండా బలలో పాలు పొందేటటువంటి ఆ యొక్క పిలుపు లేదు. ఎవరైతే ఆరాధించినారు, ఇక్కడ రూత్ యొక్క కృతజ్ఞత హృదయాన్ని గమనించినాడు, రూత్ యొక్క జీవితాన్ని గమనించినాడు. ఆమె అక్కడ సాగిలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు, సాగిలు పడినట్లుగా ఆ యొక్క బోయస్ యొక్క పాదముల దగ్గర ఉన్నట్లుగా మరి కృతజ్ఞత భావంతో ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే ఆరాధించారో వారికి మాత్రమే ఈ యొక్క బలిలో పాలు ఉంది. ఇది సత్యము, ఇది క్రమము, ఇది దైవ దర్శనం అండి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఈ యొక్క క్రమం మనకు ఉంది కదా, ముందు బాగా తీసుకున్న తర్వాత ఆలోచించవచ్చు కదా. కొన్ని సంఘాలు అది కూడా ఉంటుంది. సంఘాలు ఉంటాయి ఏమంటే మొదటి వాక్యం అవగానే బలిస్తారు, తర్వాత ఆరాధన ఉంటుంది. ఆయన యొక్క సమర్పణను బట్టి, ఆయన యొక్క మరి దేవుని మీద ఆధారపడటం బట్టి ప్రయోజనులకు భక్షించడానికి దేవుడి మరి దర్శనాన్ని దేవుడు ఇచ్చినాడు. ఏమంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు, దాన్ని ఆయన నోటిని ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అనే మాటను చూస్తున్నాం. మొట్టమొదటి ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది అనుభవమై ఉండాలి, ఇది అనుభవమై ఉండాలి. ఆరాధించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది మనకి అనుభవమై ఉండాలి. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఉన్నది దేవుని యొక్క వాక్యము. మరి రకరకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఇక్కడ కూడా కనిపించినట్లు ఏం కనిపిస్తా ఉన్నది, ఏం చేస్తా ఉన్నది, రూతు ఆరాధించడం మీదనే ఎక్కడ పిలుస్తా ఉన్నాడు, భోజనానికి పిలుస్తా ఉంటాడు. సోదరా సోదరి, బిగ్గరగా అయినా సరే హృదయమైనా సరే ఆరాధించినావా, కృతజ్ఞత కలిగి ఉన్నావా, ఆరాధన జీవితం కలిగించున్నావా, అయితే ప్రభుని ఆరాధించు. ప్రభుని ఆరాధించినట్లయితే నీ యొక్క పిలుపు ఉన్నది, ఈ యొక్క బలలో పాలు పొందినటువంటి పిలుపు ఉన్నది. రెండవది తలపు ఏంటంటే ఆరాధన అనేటటువంటిది కేవలం ఆదివారం చేసేటటువంటిది మాత్రమే కాదు. చాలా సార్లు అనేక సార్లు ఇటువంటి ఆలోచన మనకు ఆరాధన అంటే ఆదివారం అనుకుంటాం కదండి. ఆరాధన అంటే వర్షిప్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు సండేస్. దిస్ ఇస్ అ రాంగ్ థింగ్, రాంగ్ ఐడియాలజీ వాట్ వి హావ్ ఇన్ అవర్ మైండ్స్. ఆరాధన అనేటటువంటిది ఆదివారం వరకు మాత్రమే కాదు, అది నీకు జీవిత విధానం ఉండాలి. దట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్. వర్షిప్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్. నీకు జీవిత విధానం, జీవన శైలి ఉండాలి. నీకు వారమంతా ప్రార్థించినప్పుడు తెలుస్తున్నాడు, ప్రార్థనతో సహా నీకు జీవితంలో ఆరాధన, కృతజ్ఞత అనేటటువంటిది నిత్యము కనబడుతూ ఉండాలి. ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా, అది మంచి అయినా సరే, మనకి అనానుకూలమైనా సరే, అది మనం చెడు అనుకోవచ్చు, దేవుని యొక్క దృష్టిలో చెడు కాదు. అది అనుకూలమైన ప్రతికూలమైన సరే, ఏదైనా సరే మన యొక్క జీవితంలో కృతజ్ఞత కలిగినటువంటి వారిగా, థ్యాంక్స్ గివింగ్ హార్ట్ విల్ ఆల్వేస్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో నిత్యం అది ఉండవలసిందిగా
అది వేరే అంశం. ఆయన సరే, మూడో విషయం ఏంటంటే ఎవరికండి పిలుపు ఎవరికున్నది? ఎవరైతే ఆరాధిస్తూ వచ్చారు. నాలుగో విషయాన్ని చూద్దాము. రండి. రాయబడినటువంటి మాట చదువుతున్నాం. రెండో అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. పోయినవారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమికు తిరిగి వచ్చిన మోయాబీయురాలైనటువంటి యవనురాలు పనుల మధ్యను ఏరుకొని దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు కూడా ఏం చేస్తాడట? చాలండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పనివారి మీద నియమించబడినటువంటి దాసుడు ఎవరు చెప్తున్నాడు? బోయేస్తో చెప్తాం అనుకున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే ఆమె వచ్చినది మొదలుకొని ఇది వరకు కూడా ఏరుకొనుచునే ఉన్నది. పని చేసేటటువంటి వారికి వాళ్ళలో పాలు పొందినటువంటి ఆహ్వానం ఉంది. Whoever is working in the field of God, there is an invitation for them to be participating in the table. ఎవరైతే పని చేస్తున్నారని నేను చెప్పుకోవడం కాదు. నేను పని చేస్తున్నాను చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్తున్నారండి? పరివారం మీద నియమించబడినటువంటి దాసుడు ఉన్నాడంట. ఆ దాసుడు ఎవరు చెప్తున్నాడు? బోయాస్ చెప్తున్నాడు. అయ్యా, నేను గమనించినాను. This is my observation. I have been seeing her. She came in the morning and she has been working from then till now continuously. She did not stop. నేను ఆమె చూస్తా వచ్చా. ఆమె పని చేస్తానే ఉన్నది. అందుకనే బోయస్ అంటున్నాడు కదా, పని చేస్తున్నావు, అందుకనే నీకు ఈ భోజనంలో పాలు పొందుటి కొరకై నీకు ఆహ్వానం. సోదరి, దేవునికి స్తోత్రం. నీవు మోయాబు నుంచి విడిపించబడుతూ వచ్చావు. దేవునికి స్తోత్రం. నీకు దేవుని యొక్క మందిరంలోనికి, సహవాసంలోనికి పిలబడుతూ వచ్చావు. దేవునికి స్తోత్రం. నీవు ఆరాధన కూడా చేస్తూ వచ్చావు. నాలుగో ప్రాముఖ్యమైనటువంటి విషయము, నీవు దేవుని యొక్క మందిరంలో పని చేస్తున్నావా అనేటటువంటి ప్రశ్న. Are you working in the church of God? Are you a laborer in the church of God? దేవుని యొక్క మందిరంలో పని చేసేటటువంటి వాడివైనా, పని చేసేటటువంటి సహోదరివైనా? సమస్య ఏంటంటే మనం అనేక సార్లు మన జీవితంలో సంఘంలో ఎట్లా ఉంటామంటే మందిరానికి వచ్చి వాక్యం విని అబ్బా ఎంత మంచి వాక్యము, ఎంత మంచి పాటలు అని చెప్పుకొని ఆ ప్రైజ్ లాడ్ చెప్పి వెళ్ళిపోయేటటువంటి వారు చాలా మంది మనలో. ఇది వాస్తవం. నేను ఇక్కడ సంగతి చెప్పట్లేదు, నాకు తెలియదు ఇక్కడ విషయాలు. చాలా సంఘములలో, చాలా స్థలాల్లో ఇట్లాంటి మరి పరిస్థితులు కనబడుతుంటాయి. ఏమనంటే వస్తాము, కూర్చుంటాము, వింటాము, మనకు కుదిరినటువంటిది దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటారు. ఇక్కడ ఉదయకాల సమయంలో చెప్తూ వచ్చా ఏమనంటే there is a right and responsibility in the church of God. ప్రతి విశ్వాసికి హక్కులు, బాధ్యతలు అనబడినటువంటి ఉన్నాయి. దేవుని యొక్క మందిరములో హక్కులను బాగా వినియోగించుకుంటాను కానీ బాధ్యతలను నెరవేర్చాం. బాధ్యతలు నెరవేర్చాలంటే నేను బాధ్యత గల సహోదరుని కాదు, లేకపోతే నేను దేవుని యొక్క సేవకుని కాదు అంటే కాదు. సహోదరి, ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క మందిరములో పని ఉన్నది. క్రైస్తవ జీవితంలో పని ఉన్నది, బాధ్యత ఉన్నది. నీవు బాధ్యతలను నెరవేరుస్తున్నావా? బాధ్యతలను నెరవేర్చాలంటే మొట్టమొదటిగా బాధ్యత ఏంటో తెలియాలి కదా, ఆ పని ఏంటో తెలియాలి కదా. మన యొక్క మరి దుఃఖకరమైనటువంటి స్థితి ఏంటంటే నీకు అప్పగించబడినటువంటి పని ఏంటో తెలియనటువంటి వారిగా మనం ఇద్దరు ఉంటూ ఉన్నాం. అప్పగించబడినటువంటి బాధ్యత ఏంటో ఎరగనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క మందిరములో స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. క్షమించండి నీకు మాట్లాడతాను కొరకాయ. మనమందరికీ ఇక్కడ నన్ను కలిపి కూడా నేను చెప్పుకుంటూ ఉన్నా. దేవుని యొక్క మందిరంలో మనం క్రైస్తవులతో పాటు ఒక యాడ్జెక్టివ్ ముందు కలుపుతా ఉన్నా. ఏమనంటే స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవులు. నేను వచ్చానా, నేను దేవుని యొక్క వాక్యం విన్నానా, సంతృప్తి చెందానా, తిరిగి వెళ్ళానా, ఇది నా యొక్క భక్తి. హక్కులను బాగానే వినియోగించుకుంటున్నా. దేవుని యొక్క వాక్యము కదా,
నువ్వు దాహమైనప్పుడు నువ్వు వెళ్ళి నీళ్ళు తాగమంటే ఆ చక్కగా మనకు అవసరమైన కొలది దేవుని యొక్క ఇంటికి వచ్చి ఆ దేవుని యొక్క వాక్యమును పొందుకుంటూ ఉన్నా మంచిది. పొరపాటున ఎవరైనా సరే దేవుని యొక్క దాసులు పొరపాటున ప్రార్థన చేయకపోతే అయ్యా నా కోసం ఎందుకు ప్రార్థన చేయాలని అడుగుతా కదా, హక్కుతో అడుగుతాం, అడగాలి కూడా. నా కోసం ఎందుకు ప్రార్థన చేయండి, ఎంతో హక్కుతో ఎంతో ధైర్యంగా అడుగుతాం. సంఘంతో చెప్తాం ఏమనంటే ప్లీజ్ ప్రే ఫర్ మీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, విత్ ఆల్ కైండ్ ఆఫ్ రైట్స్. వి ఆస్క్ ద చర్చ్ అండ్ వి ఆస్క్ దెమ్ టు ప్రే ఫర్ us as a right. వి ఆస్క్ దెమ్, ఒక హక్కు అని అడుగుతూ ఉంటాం కదండి. అది నీ బాధ్యత. నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? నీ పని నెరవేరుస్తున్నావా? దేవుని యొక్క మందిరంలో నీకు ఒక పని ఇచ్చాడు అని జ్ఞాపకం ఉంచుకున్నావా? తెలుసుకున్నావా? జాగ్రత్తగా గమనిద్దాం సహోదరా సహోదరి. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత, సమస్తమైనటువంటి మరి సృష్టిని నిర్మించిన తర్వాత దేవుడు మానవుని సృష్టించాడు. ఇప్పుడు మానవుని సృష్టించిన తర్వాత అయా ఆదాము నీ తిని త్రాగు నీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పినాడా? ఏమని చెప్పినాడు? ఆదాము చెప్పినటువంటి మాట ఏంటి? ఆదామును తీసి ఏదైనా వనంలో ఎందుకు వచ్చాడు? ఏదైనా వనంలో ఎందుకు వచ్చాడు? చదువుకుందాం ఆదికాండం 15వ వచనం చదవండి. 15వ వచనం, 2వ వచనం, 15వ వచనం. ఆదామును దేవుడు ఎందుకు వచ్చాడు? Why did God created Adam and put him in Eden garden? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచును. చాలా రాయబడినటువంటి మాట ఏంటి? దేవుడి దగ్గర దూతలు లేరా? ఉన్నారు లేదా? కావాల్సిన మంది దూతలు ఉన్నారా? ఏదైనా వనములో దానిని కాచుటకు దానిని సేద్యపరచుటకు లేదా? అంటే మానవుని సృష్టించి దాని రూపంలో సృష్టించి, మానవుడా నువ్వు నా కుమారుడివి, ఆదాము నా కుమారుడివి, నీకు నచ్చినట్లుగా నీవు ఉండు, బోల్డంత ఆహారం ఉన్నది, బోల్డంత సమృద్ధి అయినటువంటి నీరు ఉన్నది, మంచి వృక్షాలు ఉన్నాయి, నువ్వు కుదిరినప్పుడు లే, కుదిరినప్పుడు పడుకో, కుదిరినప్పుడు తిను, కుదిరినప్పుడు త్రాగు అని చెప్పినాడా? ఏం చెప్పినాడు? There is a purpose for human being, for the creation of the human being. There is a purpose. What is that purpose? ఆయన ఉద్దేశం ఏంటి? తీసి ఏదైనా వాటిలో దేని కొరకు ఉంచాడంటే సేద్యపరచుటకును కాచుటకును ఉంచాడు. అవునా కదా? అది బాధ్యత. ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఈ యొక్క వనములో ఉన్నటువంటి వృక్షములన్నింటినీ కూడా, లేకపోతే ఫలములన్నింటినీ కూడా నీవు తినవచ్చు. అదేంటది? హక్కులు. అవునా కదా? అర్థమవుతుందా మీకు చెప్పేది? బాధ్యత ఇచ్చినాడు. రెండోది ఇచ్చాడు, నువ్వు పని చేస్తే నీకేమన్నది? హక్కులు ఉన్నాయి. క్రైస్తవులుగా ప్రభుత్వ బిడ్డలు అనేక సార్లు హక్కులను మాత్రం బాగా పట్టుకుంటాం, బాగా అర్థం చేసుకుంటాం. ఇది నా హక్కు, ఇది నా హక్కు, ఇది నా హక్కు. నా కొరకు ప్రార్థన చేయాలి, నా కొరకై మరి విజ్ఞాపన చేయాలి, మా ఇంటికి రావాలి, మమ్మల్ని దర్శించాలి, మాకు వాక్యం చెప్పాలి. అలాగే అయితే నీ బాధ్యత ఏంటి? వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్? అనేక సార్లు ఇది నాది కాదులే, దేవుని యొక్క సేవకుడు పనిలే, దేవుని యొక్క పొలములో అందరికీ పని ఉన్నది, పనికర్తలు ఉన్నారు, దాసులు ఉన్నారు, పని చేసినటువంటి వారు ఉన్నారు, బోయేసు కూడా అక్కడ ఉన్నారు. అందరు కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నారు. కోత కాలం ముగి వరకు పని చేస్తూనే ఉన్నారు. పని చేస్తున్నావా? నీ పని ఏంటి? దేవుని యొక్క సంఘంలో మొట్టమొదటిగా నీకు బాధ్యత ఏంటి గమనించు. ఏం ఇచ్చాడు? ప్రార్థించేటువంటి బాధ్యత ఇచ్చాడా? వాక్యం చెప్పేటువంటి బాధ్యత ఇచ్చాడా? స్వార్థ చెప్పేటువంటి పని ఇచ్చినాడా? పాటలు పాడేటువంటి పని ఇచ్చినాడా? ఇతరులను ఆదరించినటువంటి పని ఇచ్చినాడా? ఇతరులకు మరి ప్రోత్సాహకాలను ఉండడానికి పని ఇచ్చినాడా? లేకపోతే చావజుకునేటువంటి పని ఇచ్చినాడా? లేకపోతే బాత్రూంలో కలిగినటువంటి పని ఇచ్చినాడు? ఏం పని ఇచ్చినాడు? ఇతరులకు మరి స్వార్థ చెప్పినటువంటి పని ఇచ్చినాడు? ఏం పని ఇచ్చినాడు నీకు? అందరికీ వారి యొక్క సామర్థ్యము కలిగితే దేవుడు తలాంతులు ఇచ్చాడని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నది. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీవు ఎంత జ్ఞానం, ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగినా కలగకపోయినా, దేవుడు ఒక తలాంతులు ఇచ్చాడు. ఆ యొక్క తలాంతును దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘం యొక్క అభివృద్ధి కొరకై వాడుకోవలసినటువంటి వాడుగా ఉంటున్నారు. గత వారం అంతా కూడా ఏ బాధ్యత నెరవేర్చావు? ఏ పనిని నెరవేర్చావు దేవుని యొక్క సంఘంలో?
అయ్యా నేను ఇక్కడ వచ్చి నిలబడతా, దిస్ ఇస్ మై ప్లేస్, అయ్యా ఇది నా భారము, ఇది నా బాధ్యత, ఇది యొక్క పరిచయం నేను చేస్తా, దేవుని ఎదుట, దేవునికి దాసుని ఎదుట ఎప్పుడైనా చెప్పినావా? నేను చేస్తా. అనేక సార్లు సులువైనటువంటి పనులు చేస్తానికి ఇష్టపడుతూ ఉంటా. కాలేబు గురించి చెప్పబడినటువంటి మాట, కాలేబు ఆ యొక్క కనాను దేశంలోకి ప్రవేశించిన మీదుట యెహోషువ ఎదురుకు వస్తాడు. యెహోషువ ఎదురుకు వచ్చి అంటాడు కదా, ఏమనంటే ఈ పర్వతములు, ఈ కొండను నాకు ఇవ్వు అంటాడు. ఈ యొక్క సమభూమి కలిగినటువంటి మిగతా స్థలాలని కూడా మీరు చూసుకోండి. కఠినమైనటువంటి ఆ కొండ, అనాకీయులైనటువంటి ఆ కొండ, ఫిలిష్తీయులకు ఉన్నటువంటి ఆ కొండ నాకు ఇవ్వు. కఠినమైనటువంటి పని దేవుని కొరకు నేను చేస్తా. ఎవరు చేసినా చేయకపోయినప్పటికీ కూడా కఠినమైనటువంటి స్థలంలోకి నేను వెళ్తా, కఠినమైనటువంటి పరిచయం నేను చేస్తా, కఠినమైనటువంటి ప్రార్థన నేను చేస్తా, కఠినమైనటువంటి సమర్పణ నేను కలుగుతా. అది ఎంత కఠినమైనా సరే నన్ను నేను దేవుని కొరకే సమర్పించుకొని జీవిస్తా. ఇది కాలేబు జీవితం. సోదరా సోదరి, నీ నా జీవితంలో ప్రభు కొరకే పని చేస్తున్నావా? కొంతమంది పని చేస్తారు, చెప్పబడినటువంటి పని చేస్తారు, అయితే ఆసక్తి లేనటువంటి పని చేస్తారు. ఇర్మియా గ్రంథం చదవండి దయచేసి ఒక మాట. ఇర్మియా గ్రంథం 48 వచ్చినట్టు 10 వచ్చినట్టు గమనించండి. ముగిస్తాను, నేను 5 నిమిషాలు ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 48 వచ్చినాయి 10 వచ్చినాయి. Chapter 48 verse 10. యెహోవా జాగ్రత్తగా చదువు, అందరూ చదువుతాం మంచిదేమో. చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48 వచ్చిన 10 వచ్చిన చదవండి. యెహోవా కార్యములో అశ్రద్ధగా చేయవారు ఏంటంట? అందరూ కూడా మనం చదువుకున్నాం కదా, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. కొన్నిసార్లు దేవుని మందిరంలో పని చేస్తూ ఉంటాం. మందిరంలో పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయము. అన్న చెప్పాడు కదా చేయాలి కదా, చేయకపోతే మన అన్న ఏమనుకుంటాడేమో, అక్క ఏమనుకుంటుందేమో, పెద్దలు ఏమని అనుకుంటారేమో, సంఘం ఏమని అనుకుంటుందేమో, చేసి చేయనట్టుగా చేస్తుంటాడు. కొంతమంది ఆసక్తి లేనటువంటి వారుగా చేస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు అక్కడ, యవనస్తులు కూడా ఉంటారు చాలా మంది కదా, పైపైన చేసి వెళ్ళిపోతారు. దేవుని యొక్క మందిరంలో ఓడవాలన్నా, సింహాలన్నా, చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, లేకపోతే ఇంకే పరిచయం అయినా సరే సోదరి పైపైన కుటుంబంగా చేసుకుంటా ఉంటారు. చెప్పాడు కదా చేయాలి కదా అంటే దేవుని యొక్క వాక్యం చదువుతా ఉంది. ఏమనంటే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు దానికంటే చేయకపోవడమే మంచిదే. శాపం రాకుండా ఉండడం అంటే, శాపం రాకూడదంటే శాపం నుంచి తప్పించుకోవడమే మంచిదే. చూపించుకోవడానికి ఎందుకమ్మా పని? చూపించుకోవడానికి ఎందుకయ్యా బాధ్యతలు? యెహోవా కార్యం ఎట్లా చేయాలి? ప్రార్థన పూర్వకంగా చేయాలి. సంపూర్ణమైన సమర్పణ. చిన్న పనే సరే, చాపలు ఇస్తున్నావా శ్రద్ధగా చేయి, శ్రద్ధగా చేయి. ఎవరు వచ్చి నేను మెచ్చుకోరు, ఎవరైనా వచ్చి నా పని ఎవరు చూసి మెచ్చుకుంటారేమో అన్నట్లుగా మరి కొంతమంది ఉంటారు. అట్లాగా ఆ చిన్న పని అయినా సరే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చాపలు వేయాలా, లేకపోతే పాటలు పాడాలా, లేకపోతే మరి ఎవరికి కనపడినటువంటి పని చేయాలా? చాలా పనులు ఉంటాయి, కనబడినటువంటి పనులు ఉంటాయి కదా. ఎక్కడైతే అన్న నిలబడి 1 గంట సేపు చెప్తున్నాడు వాక్యము, అన్నకి ఏదో చాలా ఆశీర్వాదాలు వస్తాయి అనుకోకండి. లేదండి, ఏదో గొప్ప పని చేయటం లేదే, లేకపోతే ఏదో మరి ఆధిక్యత కలిగినటువంటి పని కాదు, కలిగినటువంటి పని కాదు. దేవుడు ఎక్కడ వచ్చాడో ప్రతి పనిని తీసుకువచ్చాడు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఏరిగి అనే మాటను చూస్తున్నాడు. 1 కొరింథీయులు 15:58 వస్తున్నాడు. చదువుతారు ఎవరైనా సరే. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:58 వస్తున్నాడు. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 58. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై కదా. మందులు కాక, రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు మందులు కాక, ఆసక్తి విషయంలో మందులు కాక. 1 కొరింథీయులు 15:58 మనం చూస్తూ వచ్చాం. ప్రభువునందు మీ కార్యము వ్యర్థము కాదని జ్ఞాపకం. సోదరి ఏ పనిలో అయినా సరే, ఏ బాధ్యతలో ప్రభుని ఉంచినాడో నమ్మకంగా చేయి, యథార్థముగా చేయి.
అది ఎటువంటి పని అయినా సరే ముందు పని తీసుకో, అది ముఖ్యం. ఇంట్లో ఉన్నప్పుడు నీకు పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. లేకపోతే నువ్వు ఇంటికి చెందినటువంటి వాడు కాదు. అడుగు ప్రభుని, అడుగు ప్రభా నేను ఏ పని చేయాలి ప్రభా, నాకేదో ఒక పని చెప్పు, నాకు రాదయ్యా నేర్చుకుంటా. సోదరి ప్రభు నేర్పిస్తాడు. దేవుని యొక్క దాసులు మనకి నేర్పిస్తాడు. పని చేసినటువంటి వారికి ఉంటే సంఘము అభివృద్ధి చెందుతా ఉన్నది. 4 విషయాలు చెప్తూ వచ్చిన. ఎవరికైనా ఆహ్వానము మొట్టమొదటిగా మోయాబును విడిచినటువంటి వారికి, దేవుని యొక్క పొలములో ఉన్నటువంటి వారికి, 3వదిగా ఆరాధన చేసినటువంటి వారికి, 4వదిగా దేవుని యొక్క సంఘములో లేకపోతే దేవుని యొక్క పొలములో పని చేసినటువంటి వారికి, చివరిగా ఈ పనులు పాలు పొందినటువంటి అనుభవం ఏంటో ఒకసారి గమనించి ముగిస్తున్నాను. చదువుకున్నటువంటి భాగము రూతు గ్రంథము 2వ వచనం. రూతు గ్రంథము 2వ వచనము. రూతు గ్రంథము 2వ వచనము చదవండి దయచేసి. 14వ వచనం. బోయేజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ఉంచి చాలండి. ఈ బలులు పాలు పొందినటువంటి అనుభవం ఏంటి అనేటువంటిది 1-2 విషయాలు చెప్పేస్తాను. వాట్ డస్ ఇట్ మీన్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ పార్టీ, టేక్ పార్ట్ ఇన్ దిస్ టేబుల్? ఈ యొక్క బలులో పాలు పొందినటువంటి అనుభవం అంటే ఏంటి? ఇక్కడ బోయస్ అంటున్నాడు కదా, భోజన కాలం నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి ఏమంటాడంటే చిరకలో నీ ముక్కను ముంచి అంటున్నాడు. చిరకలో నీ ముక్క ముంచి. ఎవరిదండి ఇంకా చిరక? ఎవరిదండి ఈ చిరక? ఎవరిది? యేసుప్రభు వారిదంటే దాని తర్వాత ఇక్కడ ఎవరిదండి? బోయేసేనా? బోయేస్ ఎక్కడ ఉంటున్నాడు? బోయేస్ అంటున్నాడు, కమ్ నై టు మీ, నా దగ్గరికి రా, నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయంటే ఈ యొక్క నా చిరకలో నీ ముఖను ఉంచి భోజనం చేయమంటున్నాడు. నా పాత్రలో నీవు కూడా పాలు పొందమని చెప్తా ఉంటున్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుతున్నా. ఈ పాత్ర ఎవరిదంటే, ఈ పాత్ర ఎవరిది? యేసుక్రీస్తు వారు. అది ఆయన రక్తము, ఆయన శరీరములకు సాదృశ్యము. ఇక్కడ పోయే పిలుస్తున్నాడు కదా, ఏమనంటే అమ్మా రూతు నిన్ను భోజనం కోసం పిలుస్తున్నా, నిన్నేదో బయట నుంచి దూరంగా ఉంచి లేకపోతే నీ యొక్క భోజనం నీకు బయట ఒక ఇస్తరాకులు ఇస్తామని చెప్పడం వల్ల నీవు ఇక్కడికి వచ్చి నేను పాలు పొందుతున్నటువంటి ఈ యొక్క పాత్రలో నువ్వు పాలు పొందాలి. నేను పాలు పొందినటువంటి పాత్రలో నువ్వు పాలు పొందాలి. యేసుక్రీస్తు వారు ఏ పాత్రలో త్రాగుతూ వచ్చాడో అటువంటి పాత్రలో పాలు పొందాలి. అదే ప్రభు యొక్క పాలు పొందడం అనేటటువంటి దానికి అర్థం. యేసుక్రీస్తు వారు ఆయన శిలువ అనేటువంటి భయంకరమైన పాత్రలో పాలు పొందుతూ వచ్చాడు. ఆయన శిలువ మరణమును పాలు పొందుతూ వచ్చాడు. భయంకరమైనటువంటి ఆయన నెప్పులో పాలు పొందుతూ వచ్చాడు. భయంకరమైనటువంటి ఆయన అవమానంలో పాలు పొందుతూ వచ్చాడు. భయంకరమైనటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు కదా, గెత్సెమనే తోటలో 26వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సువార్త. ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినప్పటికీ కూడా నా చిత్తము కాదు. ఆయన ముందు ఒక పాత్ర ఉంచబడతా వచ్చింది. ఇది బహు ఘోరమైనటువంటి పాత్ర, బహు కఠినమైనటువంటి పాత్ర, బహు నెప్పి బాధతో కూడినటువంటి పాత్ర, బహు అవమానంతో కూడినటువంటి పాత్ర, బహు రక్తమును కార్చవలసినటువంటి ఆ యొక్క పాత్ర ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన దాన్ని చూసి అంటున్నాడు కదా, తండ్రి నా చిత్తమే కాదయ్యా నీ చిత్తం. ఆ యొక్క శిలువలో ఆయన పాత్రలో పాలు పొందుతూ వచ్చాడు. ఆ యొక్క శిలువలో ఆ యొక్క సోదరి ఆ యొక్క గిన్నెలో పాలు పొందుతూ వచ్చాడు. ఈ దినమున ప్రభు నిన్ను దేనికి పిలుస్తున్నాడంటే, నేను పాలు పొందినటువంటి ఈ యొక్క పాత్రలో నీవు కూడా పాలు పొందాలి. నేను పాలు పొందినటువంటి ఈ మరణంలో నీవు కూడా పాలు పొందాలి. ఇదే ప్రభు యొక్క బలిలో పాలు పొందడం అంటే దాని అర్థము. ఇది ప్రభు యొక్క రక్తమునకు, ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యం. ఇది ఆయన యొక్క రక్తంలో పాలు పొందడం అనగా ఆయన యొక్క మరణంలో పాలు పొందడము, అనగా ఆయన యొక్క మరణం యొక్క విధానంలో పాలు పొందడము. సోదరి ప్రతి వారము కూడా దానిలో పాలు పొందుతున్నావే? ఆయన మరణంలో పాలు పొందుతున్నావా? ఆయన యొక్క మరణం యొక్క విధానంలో పాలు పొందుతున్నావా?
యేసుక్రీస్తు వారి యొక్క సిలువను నీ జీవితంలో మోస్తుంటున్నావా? మన యొక్క జీవితంలో మనను ఒక నామకార్థమైనటువంటి ఒక క్రియగా ప్రక్రియగా చేసుకుంటూ వస్తున్నాం. అది మన యొక్క జీవిత విధానం కాదు. ఇక్కడ ఏదో పెట్టబడతా ఉంది, అనేక జీవితంలో ఒక విగ్రహం అయిపోయింది. ఇది వస్తున్నాం, అందులో పాల్పొంది వెళ్ళిపోతున్నాం. అయితే ఆ యొక్క మరణం అనేటువంటిది మన యొక్క జీవితంలో పోరాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆ యొక్క మరణమును మా యొక్క శరీరంలో మేము వహించుచున్నాము అంటున్నాడు. We are bearing the death of Christ in our bodies. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును మా యొక్క శిలువలో మేము వహిస్తూ ఉంటున్నాం. మా యొక్క శరీరంలో మేము వహిస్తూ ఉంటున్నాం. ముందు ఆ శిలువని యొక్క జీవితంలో సహించగలుగుతున్నాము ఎవరైనా మాట అంటే, యేసుక్రీస్తు వారు ఒక్కొక్క మేకు కొడుతూ ఉంటే, రక్తము కాలుతూ ఉంటే నెప్పిని అదుపుకొని మౌనంగా వచ్చాడు. రకరకాలైనటువంటి ప్రజలు రకరకాలైనటువంటి మాటలు అంటుంటే యేసుక్రీస్తు వారు వారు మాట్లాడకుండా తన యొక్క కోపమును, తన యొక్క బాధను, తన యొక్క నెప్పిని మింగుకొని నీ కొరకై నా కొరకై ఆయన శిలువ మీద సహిస్తూ వచ్చాడు. ఒక మాట తట్టుకోగలుగుతున్నామా? ఎవరైనా ఒక మాట అంటే భరించగలుగుతున్నామా? శిలువ మీద మన యొక్క ప్రేమ, ఆయన చూపించినటువంటి ప్రేమ మన యొక్క జీవితంలో చూపించగలుగుతున్నామా? ఆయన యొక్క మరణము మన యొక్క శరీరంలో వసిస్తా ఉన్నదా? ఆయన యొక్క మరణం మన యొక్క శరీరంలో కనబడతా ఉన్నదా? అది వాళ్ళలో పాల్గొనేటటువంటి అనుభవానికి సాదృశ్యం. కావాలంటున్నాడు కదా ఒక మాట, ఏమనంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నాం. ఒక మాటను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే క్షమించండి 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయంలో జాగ్రత్తగా చదువుకుందాం. మరొకసారి చదవనమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో, ఆయన మరణ విషయంలో ఏం కావాలంటే ఆయనకి అంటే ఒక కోరిక. పౌలు యొక్క జీవితంలో ఆయన కోరిక ఎంత కఠినమైనటువంటి కోరిక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నేను ప్రభు కొరకే మరణించాలని చెప్పడం లేదు కదా, నేను ప్రభు కొరకై మరణించడం అని చెప్పడం అనేటటువంటిది గొప్ప విషయం అండి కదండి. నేను ప్రభు కొరకే జీవించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ప్రభు మనల్ని ఏర్పరచుకొని ప్రభు కొరకే జీవించినటువంటి వారిగా మనల్ని చేస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. అయితే ప్రభు కొరకై మరణించడం అనేటటువంటిది మరొక గొప్ప అనుభవం. ప్రభు కొరకే హత్సాక్షులుగా మార్చబడటం అనేటటువంటిది మరొక గొప్ప అనుభవం. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, ప్రభు నేను నీ కొరకే మరణించడం కాదు, ఏమంటున్నాడు? నీ మరణం యొక్క జాగ్రత్త గమనిద్దా, నీ మరణం యొక్క సమాన నీ మరణం యొక్క సమాన అనుభవములో, అనగా అయ్యా నిన్ను ఎట్లా సిలువ వేశారో అదే సిలువ నేను వేసుకుంటా. అయ్యా నీకు మేకులు కొట్టి నేను మేకులు కొట్టించుకుంటానయ్యా. నీ మీద నీ యొక్క తల మీద మొండ కిరీటం పెట్టి నేను మొండ కిరీటం పెట్టించుకుంటానయ్యా. నీ యొక్క శరీరం అంతా కూడా గాయపరచబడితే నేను కూడా గాయపరచుకోవడానికి సిద్ధమయ్యా. నీ మరణం యొక్క ఇన్ ద సిమిలారిటీస్ ఆఫ్ దై డెత్, నీ మరణం యొక్క సమానత్వములో వచ్చినప్పుడు నేను ఇష్టపడుతున్నా, మరొక మరణం కాదు. అయ్యా నువ్వు మౌనం కొడుతూ వచ్చావా, నేను కూడా మౌనం వహిస్తా. ఆయన శిలువ మీద ప్రేమ చూపిస్తూ వచ్చావా, శిలువ మీద ప్రేమ నేను కూడా చూపిస్తాను ఈ లోకంలో. అయ్యా నీవు ప్రేమించినావా, నేను కూడా ప్రేమిస్తానయ్యా. నువ్వు మరణించినావా, నేను కూడా మరణిస్తాను. బోయజ్ అంటున్నాడు, అమ్మా రూతు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానిస్తున్నది కూడా మార్గం మీద కొరకే కాదు, లేకపోతే నేను ఆహ్వానిస్తున్నది సుఖకరమైనటువంటి జీవితం కొరకే కాదు. నేను ఆహ్వానిస్తున్నటువంటిది ఏదో మరి రకరకాలైనటువంటి ఆనందాలు, సంతోషాలు, లోక సంబంధమైనటువంటి వాటి కొరకే కాదు. నేను నిన్ను ఆహ్వానిస్తున్నది నా చెరకలో ఉంచుట కొరకే. I am calling you and inviting you not for any luxuries. I am not calling you for any kind of worldly pleasures. I
I'm not calling you for the bed of roses. I'm calling you to be a partaker in the same cup where I have participated. నేను ఎక్కడికి పాలు పొందుకు వచ్చాను, నేను కూడా పాలు పొందాను. కానీ మన మోకాలు పెట్టుకుంటాం, ప్రభు వాళ్ళ పాలు పొందుకుంటాం. బైబిల్ చూసేసి తలలో వచ్చి అనేక జీవితాలను పరిశీలన చేసుకున్నాం. ప్రభు మనతో మాట్లాడుకోవచ్చు. దయచేసి మోకాళ్ళ మీద రావాలని వాళ్ళ మోకాళ్ళ మీద రండి. తలలో వచ్చి దాన్ని పరిశీలన చేసుకుంటాం. వాళ్ళలో మనం వచ్చినాం, వాళ్ళలో పాల్గొందరికి వచ్చినాం. గోయాలు ఇచ్చిన దేవుని యొక్క సంఘంలో సహవాసం ఇచ్చిన అని చేస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా? చివరిగా మరణంలో పాల్గొనడానికి పిలిచిన దాని కొరకే సిద్ధపడుతున్నాం. పునరుద్ధారము కావాలంటే అటువంటి మరణం అవసరం. ఆయన యొక్క పునరుద్ధారంలో పాల్గొందని కొరకాయి ఏ విధమ చేతనైనా సరే, ఎట్లకైనా సరే, ఏదైనా సరే పోగొట్టుకోవడానికి సిద్ధమే. అహంకారాలను పోగొట్టుకోవడానికి సిద్ధమే, నా యొక్క ఘనఘనతలను పోగొట్టుకోవడానికి సిద్ధమే, నా యొక్క అంతస్తులను పోగొట్టుకోవడానికి సిద్ధమే. ఆ యొక్క పునరుద్ధారం అనేటటువంటి అనుభవాన్ని పొందుట కొరకాయి ఆయన యొక్క మరణం యొక్క సమాన అనుభవంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు పౌలు. ఉన్నదాన్ని జీవితం ఇష్టపడుతున్నావా, సహించగలుగుతున్నావా? ఈ లోకంలో సిలువ ధరించి ఈ లోకంలో భౌతికంగా కాదు, ప్రతి దిన జీవితంలో ప్రభు యొక్క ప్రేమను చూపించగలుగుతున్నావా? సహనం కలుగుతున్నావా? ఓర్పును కలుగుతున్నావా? ఇందులో బయట కుటుంబంలో సంఘంలో సహనముగా సహించగలుగుతున్నావు మాటలు. ప్రభు సర్వశక్తిమంతుడు అయింది నిన్ను నన్ను రక్షించినట్టు సహిస్తూ ప్రభు మనల్ని మాట్లాడుకోని మనల్ని సరి చేసుకుని దేవుని ప్రభు యొక్క వలన పాల్గొంటారు. దేవుని యొక్క వాక్యం కనిపించు. ప్రభువైన మరి ఓ నూతన ఆహ్వానించు.